నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు తమకు కలిగినటువంటి సందేహాలను ఉత్తరాలు మెయిల్ల రూపంలో రాసి పంపడం జరిగింది. ఇక వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. మరి వారితో మాట్లాడి మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మొదటి ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. సంతోషి గారు రాస్తున్నారు బెంగళూరు నుంచి. బంగారు పూలు వెండి పూలతో అర్చన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందా అని వీరి సందేహం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీ వరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. బంగారు పూలతో వెండి పూలతో పూజ చేయటం అనేటువంటిది గొప్ప అంటే విశేషమైనటువంటిది అని ఎక్కడ మనకు శాస్త్రంలో చెప్పలేదు. పుష్పం పుష్పమే. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి పుష్పములకే విలువ ఎక్కువ. స్వర్ణంతో చేయబడినటువంటి పుష్పములు ఏవైతే ఉన్నాయో అవి పూజించటానికి పనికొస్తాయి. ఒకటైతే విశేషం ఏంటంటే మన బంగారు పువ్వులు ఏవైతే ఉన్నాయో పూజ చేస్తే వాటికి నిర్మాల్య దోషం ఉండదు. అంటే ఇవాళ పూజ చేసినటువంటివి రేపు మరలా తిరిగి వాటిని కడిగేసి శుభ్రం చేసి మరలా రేపు సమర్పణ చేయవచ్చు. ఎందుకంటే అవి ఆభరణముల కిందికే వస్తాయి తప్ప పుష్పముల కిందికి వాటిని లెక్క పెట్టము. సరే, మనకి ఇప్పుడు దేవాలయాల్లో స్వర్ణ పుష్పార్చన అనేటువంటి పేరుతో చాలా దాదాపు ప్రతి దేవాలయంలో చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా స్వామివారికి బంగారు పుష్పములతో ఆరాధన ఉంటుంది. కానీ భగవంతుడికి ఇష్టమైనటువంటివి ఏమిటి? ఇప్పుడు లలితా సహస్రనామం ఉంది. లలితా సహస్రనామంలో చంపకాశోగ పున్నాగ సౌగంధికల సత్కచ మందార కుసుమ ప్రియాయై నమః, అలాగే పాటలీ కుసుమ ప్రియాయై నమః. కాబట్టి మందారం అంటే ఇష్టము, తిలపుష్పము అంటే ఇష్టము, శ్వేత పుష్పము అంటే ఇష్టము, చంపక పుష్పము అంటే ఇష్టము, కదంబ పుష్పము అంటే ఇష్టము. పుష్పములు ఎప్పుడు ప్రకృతి మనకు ఇచ్చినటువంటి చెట్ల నుంచి వచ్చినటువంటి పుష్పములకే మొదటి ప్రాధాన్యత. ఇక బంగారు పుష్పములతో వెండి పుష్పములతో పూజ చేస్తాము అనేటువంటిది అది వ్యక్తి యొక్క ఐశ్వర్యము, వారి యొక్క ఆడంబరాన్ని చూపించుకోవటానికి, భగవత్ భక్తిని చూపించుకోవటానికి తర్వాత కాలంలో పెట్టినటువంటి పద్ధతి. కానీ శాస్త్రరీత్యా వీటికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కాబట్టి స్వర్ణ పుష్పములతో పూజ చెయ్యవచ్చు, చెయ్యకూడదు అని లేదు. నిన్న మార్కెట్కి వెళ్ళి పుష్పాలు కొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లవారి పెట్టడం కూడా మధ్యమం. ఉత్తమం ఏమిటి? ప్రాతకాలంలో లేచి ఇంట్లో ఉన్నటువంటి చక్కటి చెట్లను నుంచి వచ్చిన పూలను మనకు మనంగా కోసి అవి భగవంతుడికి పెడితే ఉత్తమం. నిన్న మార్కెట్లో కొని ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లవారి పెట్టడం మధ్యమం. 3-4 రోజుల వరకు అవే పూలతో కూడా అర్చన చేయడం అనేటువంటిది అధమము. కాబట్టి ఉత్తమము, మధ్యమము, అధమము. ఉత్తమం ఏమిటి? మన ఇంట్లో మన పెరట్లో ఉన్నటువంటి పూల మొక్కల నుంచి తీసుకువచ్చినటువంటి వాటిని మనం పెట్టడం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో అల్వాన్ పూల తోటలే ఉంచుతారు. కారణం ఏమిటి అంటే ఏ రోజు పుష్పములు ఆ రోజు వెంకటేశ్వరుడికి ఇష్టం కాబట్టి. అది అన్నింటికంటే మంచిదమ్మా. ఇంట్లో మొక్కలు పెంచుకోండి, పూల మొక్కలు పెట్టండి. పూల మొక్కలతో పొద్దున్నే చక్కగా పుష్పాలు తెంచి ఆ పుష్పములతో పూజ చేస్తే స్వర్ణ పుష్పార్చన, రజత పుష్పార్చన వీటన్నింటికి మించినటువంటి పుణ్య ఫలితము మీకు దక్కుతుంది. ఇది తెలుసుకోండి. మరో ఉత్తరం చూద్దాం. తప్పకుండా. మాధవి గారు రాస్తున్నారు గుంటూరు నుంచి. ఉపవాసాలు చేసే విధానం ఏంటి అని వీరి సందేహం. ఉపవాసాలకు ఒక విధానం ఉంది. ఉపవాసము అనేటువంటి పదము యొక్క అర్థము తీసుకుంటే భగవత్ సమీపే వాసః ఉపవాసః.
అంటే భగవంతుడి యొక్క సన్నిధిలో భగవంతుడి యొక్క చరితమును వింటూ ఆయన చరిత్రను శ్రవణము చేస్తూ ఆయన సన్నిధిలో ఉంటూ కీర్తిస్తూ అహరహము భగవంతుని యొక్క ఉపాసనలో ఉండటమే ఉపవాసము. ఇక ఉపవాసం నాడు చేయవలసినటువంటి నియమాదులు ఏమిటి? ఆహార నియమాదులు. ఆహారము యొక్క నియమం ఏమిటి అంటే, ఉపవాసము అంటే శరీరమునకు ఇబ్బంది కలగకుండగా రోజు తీసుకునేటువంటి ఆహారమునకు ప్రత్యామ్నాయంగా కొద్దిపాటి ఏదైనా ఆహారాన్ని తీసుకొని మన ఇంద్రియములకు మైకం కమ్మకుండా భగవంతుని యొక్క ఆరాధన చెయ్యటమే ఉపవాసము అని చెప్పవచ్చు. ఏకాదశి ఉపవాసము లేదా సోమవార ఉపవాసము. ఇప్పుడు వేములవాడ ప్రాంతంలో వేములవాడ రాజరాజేశ్వరుడికి అంటే వేములవాడ, మంథెన, ధర్మపురి, కరీంనగరం ఈ ప్రాంతం అంతా కూడా అంటే నేను చూసినటువంటి పరిసరాలు కాబట్టి ఈ ఊరి పేర్లు చెబుతున్నాను. ఇంకా వేరే ఊర్లలో కూడా ఉండవచ్చు. సోమవారం అంటే సోమవారము అందరూ ఉపవాసం చేస్తారు. రాత్రిపూటే భోజనం చేస్తారు. అంటే ఉదయం అంతా తినకుండా శివారాధన చేసి రాత్రి సమయాన తినటం సోమవార వ్రతం. దీన్ని నక్తోపవాసము అంటారు. ఇది ఒక రకమైన ఉపవాసమే. ఇక ఉపవాసం నాడు ఫలహారములు తీసుకోవటం అంటే రోజు అన్నం తింటాం కదా, అన్నాన్ని విడిచిపెట్టి దానికి బదులుగా కొన్ని పండ్లను తీసుకోవటం. కొన్ని చోట్ల ఏమిటి అంటే ఇట ఏకాదశి ఉపవాసము అంటే నూనె పదార్థాలు తీసుకుంటూ అన్నాన్ని మాత్రం విడిచిపెడతారు. అన్నం ఒక్కటే ఉండదు తప్ప అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజు ఎక్స్ట్రా పదార్థాలు చాలా పెట్టుకుంటారు. ఇది పెద్ద ఉపవాసం కింద పరిగణించాల్సిన పనిలే. అంటే ఒక అన్నాన్ని విడిచిపెట్టేస్తున్నాం కానీ చపాతీలు, పూరీలు దానికి ఇంకా వాటికి అన్నీ చేసుకొని శుభ్రంగా తింటారు. ఇది ఉపవాసం కిందికి ఏమి లెక్కలో రాదు. ఉపవాసము అంటే ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాదులు ఇవేవీ లేకుండా సాత్వికమైన ఆహారమును తీసుకుంటూ సోమవారం ఉంది. సోమవార ఉపవాసము అంటే సోమవారం నాడు ఇటువంటి నియమం పాటిస్తూ కాస్త శివ సహస్రనామము లేదా శివ స్తోత్ర పారాయణాదులు విశేషంగా చేయటం. అంటే విశేషమైన స్తోత్ర పారాయణాదులు, మధ్యాహ్న సమయంలో నిద్రపోకుండా ఉండటం, ఆహార విషయంలో తగు నియమం, ఇవన్నీ కలిపితేనే అది ఉపవాసము అనే దాని కిందికి వస్తుంది తప్పితే కేవలం అన్నాన్ని మానేసి మిగతా పదార్థాలన్నీ తీసుకుంటే ఉపవాసము అనేటువంటి మాట వ్యవహారంలో వస్తుంది కానీ ఇది శాస్త్ర విహితమైనటువంటి పని మాత్రము కాదు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో అన్నము అంటే వాళ్ళకు చపాతి, దక్షిణ భారతదేశంలో అన్నము అంటే వరితో చేసిన అంటే మనకు బియ్యం. ఇక్కడ మనకు చపాతీ తీసుకుంటే అది ఉపవాసం కిందికి పరిగణన చేస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో ఉపవాసము అంటే వారు ఇవేవి తీసుకోరు. సాబుదనాతో చేసినటువంటిది, సగ్గు బియ్యంతో చేసినటువంటి కిచడీ లాంటి పదార్థాలు. అంటే ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఉపవాసం యొక్క నియమాదులు మారిపోతూ ఉంటాయి. వేడి ప్రదేశంలో ఉన్నటువంటి వారి ఉపవాసాదులు వేరు, కాస్త చల్లటి ప్రదేశాల్లో ఉన్న ఉపవాసాదులు వేరు. మొత్తానికి నేను చెప్పగలిగేది మాత్రం ఒక్కటే, శరీరమునకు ఇబ్బంది కలిగించకుండగా శరీరమాద్యం కలు ధర్మ సాధనం. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఉపవాస నియమాదులు లేవు. రోగగ్రస్తులకు బీపీ, షుగరు మొదలైన వ్యాధులతో బాధపడేటువంటి వారు ఉపవాసాదులు లేవు. చక్కగా వీరు అవన్నీ విడిచిపెట్టేసేసి తగుమోతంగా ఆహారం తీసుకొని భగవద్ధ్యానం చేయవచ్చు. కాబట్టి ఉపవాసం అనేటువంటిది మంచిది, చేస్తే చాలా విశేషము. ఈ మధ్య ఒక జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ అవార్డు కూడా ఉపవాసాల మీద ఆయన పరిశోధన చేసినందుకు వచ్చినట్టుగా మేము సామాజిక మాధ్యమంలో విన్నాము. కాబట్టి ఉపవాసం అనేటువంటిది మాత్రం ప్రపంచానికి చెప్పింది అది భారతీయ సంప్రదాయము, భారతీయ ధర్మం. మరో ఉత్తరాన్ని చూద్దామండి. శిరీష గారు రాస్తున్నారు సికింద్రాబాద్ నుంచి. పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి అని వీరి సందేహం. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యము, పాపము, ఈ మాటలకు అర్థం ఏమిటి? సుఖమును కలిగించేది పుణ్యము, దుఃఖమును కలిగించేది పాపం.
ఎప్పుడు కూడా. అంటే పుణ్యము యొక్క ఫలితము సుఖము, పాపము యొక్క ఫలితము దుఃఖము. ముందు మనం తెలుసుకోవలసినటువంటివి ఇవి. మరి పుణ్యము అంటే ఎదుటి వ్యక్తిని పీడించకుండా ఉండడం, ఎదుటి వ్యక్తికి సహాయం చెయ్యటం, పంచభూతములను ఇబ్బంది పరచకుండగా పంచభూతములను గౌరవిస్తూ ఉండటం. కాబట్టి పంచభూతములను, ప్రకృతిని, అలాగే ఎదుటి వ్యక్తులను, తల్లిదండ్రులను, గురువులను మానవత్వంతో ప్రతి వ్యక్తిని తనలాగే అన్న భావనతో చూడటం ఏదైతే ఉన్నదో అదే పుణ్యము అంటారమ్మా. పాపము అంటే మాటల చేత, చేష్టల చేత, లేకపోతే తన యొక్క స్వార్థము కోసము ఎదుటి వ్యక్తిని పీడించడం ఏదైతే ఉన్నదో అదే పాపము అన్నారు. ఈ పాపమునకు ఫలితము దుఃఖము, పుణ్యము యొక్క ఫలితము సుఖము అని శాస్త్రము చెప్పింది. అందుకే ఇవాళ ఈ జన్మ మనకు వచ్చింది. అసలు మనిషి జన్మ రావటానికి రెండే కారణమమ్మా, పుణ్యము పాపము. ఇప్పుడు పాపము అనేటువంటిదే ఉంటే జంతు జన్మ వస్తుంది. కేవల పాపము అనుభవించటానికి పుట్టాలి అంటే వాడికి జంతు జన్మ వస్తుంది. పాపము అనుభవిస్తూ పుణ్యము చేసేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చేటువంటి జన్మ ఏదైనా ఉంది అంటే అది ఒక్కటి మాత్రమే, మానవ జన్మ. అందుకే మనకు మానవ జన్మలో సగం పుణ్యము సగము పాపము ఈ రెండు కలిస్తేనే వాడు మనిషి అయి పుడతాడు. అందుకే మన జీవితం 100 సంవత్సరాలు అయితే ఈ 100 సంవత్సరాలలో కొన్ని సంవత్సరాలు సుఖపడతాము, కొన్ని సంవత్సరాలు దుఃఖపడతాము. అయితే ఇప్పుడు మనకు ఈ జన్మలో బుద్ధి అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎంత దుఃఖము వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టములను జ్ఞానముతో సహిస్తూ, కష్టం కలిగినప్పుడు కూడా ఎవరిని పీడించకుండగా కష్టానుభవాన్ని తాను పొంది ఎదుటి వ్యక్తులను సుఖంగా ఉంచేట్టుగా చూస్తే అది ఇంకా పుణ్యమమ్మ. అందువల్ల పుణ్యకర్మ సముపార్జనకు మానవ దేహము అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఆహారహము పుణ్యము కోసమే ప్రయత్నము చెయ్యాలి తప్ప పాపం ఎప్పుడూ కూడా చెయ్యకూడదు. ఇక పాపముల్లో చాలా రకాలున్నాయి. పాపకర్మల యొక్క విషయాలు చాలా మనకు చూపించారు. అందువల్ల పాపము చెయ్యకుండగా ఉండటమే పుణ్యము. కాబట్టి ఎప్పుడు పుణ్యకర్మ చెయ్యాలి అన్న ఆలోచన మనకు ఎప్పుడూ కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలమ్మా. మరో ఉత్తరం చూద్దామండి. పద్మ గారు రాస్తున్నారు దమ్మాయిగూడ నుంచి. వివాహం యొక్క ప్రయోజనం ఏమిటి అని వీరి సందేహం. వివాహం యొక్క ప్రయోజనం ఏమిటి? అసలు ప్రయోజనం, ప్రతి కర్మకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ కర్మ చేసేటప్పుడు ఆ సంకల్పాన్ని మనం వింటే ఆ ప్రయోజనం ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు వివాహం యొక్క సంకల్పం ఏమిటి? ఎవరు వినరు వివాహం యొక్క సంకల్పాన్ని. అటు అమ్మాయి వినదు, అటు అబ్బాయి వినదు, పురోహితుడు అంతకంటే పట్టించుకోడు, ఎవ్వరు దాని గురించి పట్టించుకోరు. వివాహం యొక్క ప్రయోజనము సంకల్పంలో చెప్తారు. ధర్మ ప్రజా సంపద్యర్థగుం స్త్రియముద్వహేత్. ధర్మరూపమైన సత్సంతానమే వివాహము యొక్క ప్రయోజనము. వివాహం అనేది భోగము కోసము కాదు. వివాహం అనేటువంటిది సుఖానుభవాన్ని పొందటం కోసం కాదు. వివాహం అనేటువంటిది కేవలం కోరికలు తీర్చుకోవటం కోసం కాదు. వివాహం అనేటువంటిది దేవతల యొక్క, పితృదేవతల యొక్క రుణమును తీర్చుకోవటానికి మనకు ఇచ్చినటువంటి ఒక మహత్తరమైన అవకాశము. అందుకే మానవుడు 3 రుణములతో పుడితే ఆ 3వ రుణమైనటువంటి పితృరుణం అనేటువంటిది ప్రజయా పితృభ్యః. ప్రజయ సత్సంతానాన్ని పొందితేనే మన వంశంలో ఉన్న పితృదేవతలకు ఆనందం. అందుకే వివాహం చేసుకునే సంకల్పమే ఏమిటి? ధర్మప్రజ అంటే ధర్మరూపమైన సత్సంతానమును భార్య ద్వారా పొందటం కోసమే నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాను అని వరుడు సంకల్పం చేస్తాడు. కాబట్టి వివాహం యొక్క ప్రయోజనం
వివాహంలో సంకల్పంలో ఇదే వస్తుంది, కన్యాదానంలో ఇదే వస్తుంది. కన్యాం కనక సంపన్నాం అని ఇక్కడ చెప్పి పితృణాం తారణాయవై, పితృదేవతలను తరింపచేయడం కోసమే ఈ అమ్మాయిని అని అక్కడ వస్తుంది. అలాగే తాళి కట్టేటప్పుడు, పాణిగ్రహణం చేసుకునేటప్పుడు గృహ్ణామి తే సుప్రజాస్త్వాయ హస్తం, హే సుప్రజ అంటే శోభనమైన సంతానం కలిగినటువంటి అమ్మాయి అని ఇక్కడ అమ్మాయితో అబ్బాయి చెప్పేటువంటి మాట. అలాగే తలంబ్రాలు పోసుకునేటప్పుడు కూడా పురుషుడు అమ్మాయి తల మీద తలంబ్రాలు పోస్తూ కోరిక కోరుకుంటాడు. ఏమిటి? ప్రజామేకామస్సమృద్ధ్యతాం, పశవో మేకామస్సమృద్ధ్యతాం, ప్రజామే నేను కోరిన సంతానమును నేను పొందుదునుగాక. ఎవరి ద్వారా? అమ్మాయి ద్వారా పొందుదునుగాక. కాబట్టి ఇవాళ చాలామంది కూడా గమనించండి, వివాహం చేసుకునేటువంటి దంపతులందరికీ నేను ఈ భక్తి టీవీ ధర్మ సందేహాల ద్వారా ఒక విన్నపం అనుకోండి, ఒక సూచన అనుకోండి, లేకపోతే ఆదేశము అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ వివాహమైన తరువాత వెంటనే చేయవలసినటువంటి పనేమిటి అంటే సంవత్సరం లోపల సంతానాన్ని పొందితేనే నీవు చేసుకున్న వివాహానికి ప్రయోజనము. సంతానాన్ని ఆపేటువంటి ఏదైనా చర్యలు చేస్తే వంశానికి ద్రోహము చేసినట్టే అవుతుంది. వివాహము యొక్క ప్రయోజనం మొత్తం కూడా సంతానాన్ని నిరోధించటం వల్లనే పోతుంది. అన్ని లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసుకొని సంతానానికి నిరోధంగా నీవు కనుక ప్రయత్నం చేస్తే వివాహ ప్రయోజనము మొత్తం కూడా దెబ్బతినిపోతుంది. అందువల్ల వివాహం చేసుకునేటప్పుడే నవదంపతులు ఇద్దరు కూడా ఆలోచన చేసి సంవత్సరం లోపల సత్సంతానాన్ని భగవంతుడు ఇచ్చుగాక అన్న ఒక సంకల్పంతో వివాహం చేసుకుంటే తద్వారా పితృదేవతలకు ఆనందం, వంశవృద్ధి కలుగుతుందమ్మా. ఇదే నిజమైన వివాహ ప్రయోజనము. మరో ఉత్తరం చూద్దామండి. శ్రీకాంత్ గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి. గ్రహ దోషాలు అంటే ఏమిటి, మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని వీరి సందేహం. గ్రహ దోషములు అంటే మనం పుట్టేటువంటి సమయంలో గ్రహములను ఆధారం చేసుకొని ఏ సమయంలో ఈ మనిషి పుట్టాడో ఆ సమయానికి గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఒక కుండలి వేస్తాం. ఈ కుండలిలో 12 ఉంటాయి మొత్తం స్థానాలు. ఈ 12 స్థానాల్లో 9 గ్రహాలు ఎక్కడో పడతాయి. అంటే వృషభంలో రాహువు, అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటిది. అలాగే వృశ్చికంలో కేతువు. ఇలా గ్రహాలు ఉన్నటువంటి స్థానంలో స్థితిలో పుట్టినప్పుడు, అంటే ఉదాహరణకు చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకు లగ్నం ఉంది, మనిషి ఏ సమయంలో పుట్టాడో ఆ లగ్నాన్ని తీసుకుంటాం. ఆ లగ్నంలో ఉన్నప్పుడు ఆ లగ్నంలోనే రాహు ఉన్నాడు అనుకోండి. లగ్నంలో రాహువు పడ్డాడు అనుకుంటే ఏమవుతుంది? ఈ 12 స్థానాల మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి లగ్నంలో రాహువు పడితే సప్తమ స్థానంలో కేతువు పడతాడు. కేతువు పడ్డాడు అంటే ఇక్కడ సప్తమ స్థానం ఏమైపోయింది? వివాహ స్థానం అయిపోయింది. కలత్ర స్థానము అంటాం జ్యోతిష్ శాస్త్రంలో. అంటే కలత్ర స్థానానికి కాస్త ఇబ్బంది అయితే పెండ్లి ఆలస్యం కావటము, అంటే ఇదే గ్రహదోషములు అంటే. ఎందుకోసం ఇదంతా చెబుతున్నాను అంటే, గ్రహదోషములు అంటే ఇవి. ఈ గ్రహదోషములు ఎలా మనకు వస్తాయి అంటే మన ప్రారబ్ధాన్ని అనుసరించి వస్తాయి. అందుకే నీ ప్రారబ్ధ కర్మను సూచించేదే నీ జన్మకుండలి. ఏ సమయంలో మనం పుడుతున్నామో ఆ సమయంలో ఉన్న గ్రహచారాన్ని ఆధారం చేసుకొని మనం అనుభవించాల్సినటువంటి దుష్కర్మలు, సత్కర్మలు, వాటన్నింటి యొక్క ఫలితములను బేరీజు వేసుకుంటూ ఏ సమయాల్లో ఏ దశలు, ఏ అంతర్దశలు నడుస్తూ ఉన్నాయి, వాటికి పరిహారాదులు ఏమిటి,
ఈ గ్రహ దోషాలకు ఏం చెయ్యాలి అనేటువంటిది రామాయణ భారత భాగవత ఇతిహాస అష్టాదశ పురాణములన్నింటి యందు కూడా వీటికి తగినటువంటి పరిహారాదులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి గ్రహ దోషములు అనేటువంటివి ఉన్నాయి. అంటే నవగ్రహములు పాపస్థానముల యందు పడ్డప్పుడు మన యొక్క దుష్కర్మను మనం అనుభవించాల్సి ఉంటుంది. ఆ దుష్కర్మను అనుభవించేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఆ గ్రహముల యొక్క బాధలు అన్నట్టుగానే మనం లోకంలో వాడేటువంటి పదము. కాబట్టి గ్రహదోషములంటే ఇవేనమ్మా. మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి కుండలిని ఆధారం చేసుకొని ఏ గ్రహము దోషంగా ఉంది, ఏ గ్రహము శుభస్థానంలో ఉంది, ఏ గ్రహము దోషస్థానంలో ఉంది అన్న నిర్ధారణ చేసుకొని ఆ దోషంగా ఉన్నటువంటి ఆ గ్రహమునకు ఏ పరిహారం చెయ్యాలి జీవితాంతం అంతా కూడా అనేటువంటిది మనకు పురాణాల్లో చాలా విపులంగా కూడా చెప్పారు. కాబట్టి మన కర్మ అనుభవ స్థితిని తెలుసుకోవటానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. గురుగారు, ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారు కదా. మరి మీకు కూడా ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే గనక మీ సందేహాలన్నింటినీ ఉత్తరాలు, మెయిల్ రూపంలో వ్రాసి మాకు పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్తే.